ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమంలో ఈ సమయంలో మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే తోడు మరి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకొనబోతున్నాం. మరి దయచేసి ప్రతి వారు కూడా బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి యెషయా గ్రంథం 60:22 మనం చూసినట్లయితే, వారిలో ఒంటరి అయినటువంటి వాడు 1000 మంది అగును, ఎన్నికలైనటువంటి వాడు బలమైనటువంటి జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ యొక్క వచనం ద్వారా మాతో మాట్లాడుతున్నాం, మమ్మల్ని బలపరుస్తున్నాం. ఎందరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనమని, ఆశీర్వదించి బలపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకోనమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒంటరిగా ఉన్నటువంటి వాడు 1000 మంది అవుతాడు. ఎవరైతే ఎన్నిక లేదనుకుంటా ఉన్నారో వాళ్ళు బలమైనటువంటి జనం అవుతారు. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఒంటరిగా లేము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాగే ఇక్కడ దేవుడు ఇంకో మాట చెప్తూ వచ్చున్నాడు. మనం యెషయా గ్రంథంలో ధ్యానించుకుంటున్నటువంటి ఆ మాట ఏంటని చూసినట్లయితే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మరి యాకోబుతో దేవుడు చెప్పినటువంటి మాటని మనం చూసుకుంటూ వచ్చి ఉన్నాం. యాకోబుతో దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నీ వెళ్ళి ప్రతి స్థలములో నేను నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా, నీకు తోడై ఉంటాను. హల్లెలూయా, నిన్ను నడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నేను తోడుగా ఉంటానని దేవుడు స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున మీ సమస్య ఏదైనా కానీ, ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నా కానీ ఖచ్చితంగా దేవుడు మనకి తోడుగా ఉంటాడంటాడు. ఒకవేళ మీరు ఒంటరిని అనేటువంటి మాట మీరు అన్నట్లయితే, మరి కొంచెం ముందుకు వెళ్ళి ఆల్రెడీ చెప్పినటువంటి మెసేజ్ని మీరు ఒకసారి విన్నట్లయితే, జీవితంలో ఎప్పుడు కూడా నేను ఒంటరిని, నాకు ఎవరు లేరు అనేటువంటి మాట మీరు పలకలేరు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటను మనం ఒకసారి చూసుకుని ముందుకు వెళ్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మరి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెషయా గ్రంథంలో ఒక మాట ఉన్నది, చూసుకుని వెళ్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నేను నీకు తోడై ఉండి నిన్ను ప్రతి స్థలములో నుంచి నిన్ను నడిపిస్తాను, మరి నీకు సహాయకుడిగా నేను ఉంటాను, భయపడకము, నేనే నీ దేవుడినై ఉన్నాను అని చెప్పి యెషయా గ్రంథం 41:10 చూసినట్లయితే, నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అని నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆదికాండం 28 మనం ఆల్రెడీ గతంలో ధ్యానించుకుంటూ వచ్చిన్నాం. వచనం 28:15 చూసినట్లయితే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువను అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఈరోజున వాక్యం వినిచినటువంటి మనము కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు, బంధకాలు ఎదురైనప్పుడు అనిపిస్తూ ఉంటుంటే దేవుడు మనం విడిచిపెట్టేయడా అని. లేదమ్మా, దేవుడు మన తోడే ఉంటాడు, మన తోడుగానే ఉంటుంటాడు ఎప్పుడు కూడా. అందుకే యెషయా గ్రంథం 41:10 దేవుడు చెప్పినటువంటి మాటని మనం కంటతా పట్టాలన్నమాట. 41:10 మనం ఏం చేయాలంటే కంటతా పట్టాలి. ఎట్టగా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీవు నాకు తోడై ఉన్నావు, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును, నీతి అను దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఇంత అద్భుతమైనటువంటి మాటలు చెప్తున్నటువంటి దేవుణ్ణి మనం ఎందుకని గుర్తు తెచ్చుకోలేకపోతూ ఉంటుంటే, మనకు వచ్చిన సమస్య పెద్దదిగా కనిపించి దేవుని చూడలేకపోతాం అనమాట. మనకు వచ్చినటువంటి సమస్యలో మనం ఇరుక్కుపోవడం వల్ల మరి దేవుని సన్నిధి సరిగ్గా అనిపించలేకపోతుంటుంటాం.
అంతేకాదు భయంకరమైన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థన చేయాలనిపించదు, భయంకరమైన మానసిక ఒత్తిళ్ళు ఉన్నప్పుడు సరిగ్గా ప్రార్థన చేయాలనిపించదు, భయంకరమైనటువంటి మరి ఇప్పుడు చూడండి ప్రజెంట్ కరోనా వైరస్ సిచ్యువేషన్ ఉంది కదండి, ఇటువంటి హాస్పిటల్లో కానీ ఎవరైనా అడ్మిట్ అయ్యి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేయలేము, మనం దేవునికి సమయాన్ని ఇవ్వలేము. అందుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు 41వ వచనం 41:10 నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. కాబట్టి దేవుడు తోడుగా ఉంటే మనం బలహీనమైనప్పుడు దేవుడు బలపరుస్తూ ఉంటుంటాడు. విశ్వాసంలో బలహీనమైపోయినట్లయితే దేవుడు మళ్ళీ బలపరుస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. ఏ విషయంలో మనం నలుగుతూ ఉన్నామో ఆ విషయంలో దేవుడు మనల్ని మళ్ళీ పైకి తీసుకొస్తూ ఉంటుంటాడు. కాబట్టి ఈ రోజులో మనిషికి మానసిక ఒత్తిళ్ళు సమస్యలు అనేటువంటివి ఎదురవుతుంటుంటాయి. మరి అవి మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంటాయి, దేవుల్లో విశ్వాసంలో వెనకడుగేస్తుంటుంటాం. మరి కాబట్టి దేవుడు చెప్పినట్టు మాట ఏంటంటే ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించేదను. దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు. రప్పించేదను అంటా ఉన్నాడు, అంటే రప్పించడా లేదండి దేవుడు, ఖచ్చితంగా రప్పించాడు. హల్లెలూయా. ఆలస్యం అవ్వచ్చు కానీ ఖచ్చితంగా రప్పిస్తాడు, సమయం పట్టవచ్చు కానీ ఖచ్చితంగా రప్పిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఒక మాట చేరుస్తున్నాడు, నరులారా తిరిగి రండి అని అంటుంటాడు. అంటే తిరిగి రావడం ఏంటి అంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి రమ్మని అర్థం అన్నమాట. కాబట్టి ఈ రోజున మనం సమస్యలో వలయంలో చిక్కుకొని ఉన్నామంటే సమస్యలు శాశ్వతం కాదు ప్రియులారా, గమనించాలి. సమస్యలు శాశ్వతం కాదు, మనకు వచ్చిన ఇబ్బందులు శాశ్వతం కాదు, మనకు ఉన్నటువంటి జీవితము శాశ్వతం కాదు, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. అందుకనే ప్రసంగం అంటూ ఉంటాడు వ్యర్థము వ్యర్థము వ్యర్థము, ఈ సూర్యుని కింద ఉన్నదంతా కూడా వ్యర్థం అని చెప్తూ ఉంటుంటాడు. పిల్లలు గమనించాలి. మరి దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు ఏది చేసినా కూడా ఆశీర్వదించబడుతూ ఉంటుంటుంది. కష్టాలు ఎదురవుతాయి, నష్టాలు ఎదురవుతూ ఉంటుంటాయి. మరి జలములు లేవని చెప్పి బావులు తవ్వుతూ ఉంటుంటే బావులు పూర్తి చేస్తూ ఉంటుంటారు కొంతమంది వచ్చి, కానీ ఏ బావి తవ్వినా కూడా నీళ్లు పడుతూ ఉంటుంటాయి. ఎందుకని దేవుడు తోడైనాడు కాబట్టి. ఏ గుంట తవ్వినా కూడా నీళ్లు పడుతూ ఉంటుంటాయి. ఇస్సాకు గారు ఏ విత్తనం నాటినా కూడా ఫలిస్తూ ఉంటుంటుంది. ఏ విత్తనం నాటినా ఎటువంటి నేలలో నాటినా ఫలిస్తూ ఉంటుంటుంది, అది ఆశీర్వదించబడుతూ ఉంటుంటుంది, అనేక మందికి దీవెనకరంగా ఉంటుంటుంది. కారణం ఏంటంటే దేవుడు తోడైనాడు కాబట్టి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు తోడుగా ఉంటే మనకి ఒక పాట పాడుతూ ఉంటుంటాం, అంత మాట ఉంది. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే. గుండె నిండా యేసయ్య ఉన్నప్పుడు కార్చిన కన్నీళ్ళంట ముత్యాలంటండి. గుండె నిండా యేసయ్య ఉన్నప్పుడు పలికినటువంటి మాటలంట ముత్యాలంటండి. దేనికి స్తోత్రం కలిగిన కాదు, అంత విలువను తెచ్చి పెడతాయి అనమాట. ఎప్పుడైతే అది యాడ్ అయిందో, ఎప్పుడైతే అది అట్లా అయిందో చూడండి. పెళ్ళికి ముందు ఆమె చాలా మరి ఇటువంటి స్థితిలో ఉండేదండి. పెళ్ళి అయిన తర్వాత ఈ రోజున ఫ్లైట్లో తిరుగుతున్నారు, కారులో తిరుగుతున్నారు అంటారు. అంటే పెళ్ళి అవటం వల్ల ఏమైంది, ఆవిడకి ఒక తోడు దొరికిందనమాట. పెళ్ళి అవటం వల్ల ఏమైంది, ఒక తోడు, ఒక జత చేయబడింది అనమాట. ఆవిడ ఎవరితోటి, చక్కటి భర్తతోటి అనమాట. ఎప్పుడైతే ఆ విధంగా ఆవిడ జత చేయబడిందో ఆవిడ జీవితం మారిపోయింది. అప్పటి వరకు ఆమె కింద చూసుకునేటువంటి పరిస్థితి, ఆమె జీవితం అట్లా ఉండేది. కానీ ఆ యొక్క ఆ ఒంటరితనం నుంచి మరి తోడుగా ఉన్నటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ తోడు ఎప్పుడైతే దొరికిందో, తోడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి తోడు ఎప్పుడైతే జత చేయబడ్డారో వాళ్ళ జీవితం అంతా కూడా మారిపోయింది. కాబట్టి ఈ రోజున నిజంగా మనం ఉన్నటువంటి స్థితిని బట్టి, మనకున్న పరిస్థితిని బట్టి మనం అంతగా దేవుని నామాన్ని గొప్ప స్థితిలో చేయగలిగినటువంటి వ్యక్తులు కాకపోవచ్చు, మన జీవితం అంత గొప్పది కాకపోవచ్చు. కానీ దేవుడు ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు మనల్ని ఇష్టపడి, మనల్ని ప్రేమించి, మన యొక్క పాప శాప దోషాలన్నింటిని తీసివేసి మన ఉన్నతమైన స్థితిలో పెట్టాడు ఈ రోజున దేవుడు కదండి. అంటే
ఈ రోజున మనం ఉన్నటువంటి పొజిషన్ మనల్ని బట్టి వచ్చింది కాదనమాట, మనం దేవుని నమ్ముకోవడం ద్వారా వచ్చినటువంటి పొజిషన్ అనమాట. హల్లెలూయా. చాలా మంది చూడండి ఊర్లో అంటుంటారు, ఆమె ఎట్లా ఉండేదండి ఊర్లోను, మంచి అబ్బాయిని మరి వివాహం చేసుకున్నారు, మంచి పెళ్లి జరిగింది, తర్వాత ఈ రోజున కారుల్లో వస్తున్నారండి, ఫ్లైట్లో వస్తున్నారండి అని చెప్తుంటుంటారు ఊర్లో. కారణం ఏంటంటే ఇది. మరి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, కారణం ఏంటంటే ఇదన్నమాట. అది ఆమెకు ఫ్లైట్ ఎక్కే అర్హత ఎలాగొచ్చిందంటే తోడు. ఎవరు తోడు? ఆ భర్త తోడుగా ఉండటం వల్ల భర్తను బట్టి ఆవిడకి వచ్చిందనమాట. కాబట్టి మన భర్త, మన సంఘానికి శిరస్సు ఎవరంటే దేవుడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ 26వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే ఆదికాండం, నిశ్చయముగా యెహోవానికి తోడైండు చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలను అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. మనం ధ్యానించుకున్నటువంటి వాక్యం ఇది. అలాగే ఇక్కడ మరి ఆ బావులు తవ్వటం ఇస్సాకు గారు అది చూసినట్లయితే మరి అక్కడ ఏది తవ్వుతుంది ఆశీర్వదించబడుతుంది, ఏ గుంట తవ్వుతే ఆ గుంట నుంచి నీరు రావటం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని? దేవుడు చెప్పింది చేస్తే, దేవుడు చిత్త ప్రకారం చేస్తే, దేవుడు తోడుగా ఉన్నప్పుడు చేస్తే అది ఆశీర్వదించబడుతుంది. వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసి ఎంత పూడ్చి ఎవరెన్ని చేసినా కానీ వాళ్ళకి రావడం లేదు. వాళ్ళు పూర్తి చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కాదని అక్కడ కాదని ఇక్కడ ఎక్కడ మరి చేస్తున్నా కూడా అద్భుతమైనటువంటి ఆశీర్వాదం చూస్తాం. ఇస్సాకు గారు మరి విత్తనం నాటినప్పుడు చాలా కరువు పరిస్థితుల్లో, చాలా క్లిష్ట పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితుల్లో కూడా విత్తనం నాటిన ఫలిస్తూ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మన చేతిలో విత్తనం మన చేతితో వేసినందుకు ఫలించడం లేదండి, అక్కడ దేవుని ప్రణాళిక చెప్పినది ఫలించబడతా ఉందన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం వినిచిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి దానియేలు గారు సింహాల బోన్లకు ఒక్కడే వెళ్ళాడని మనం అనుకుంటాం, ఆయనకు తోడు ఎవరెవరు లేదని అనుకుంటూ ఉంటుంటాం. దానియేలు గారు సింహాల బోన్లో ఒక్కడే వెళ్ళాడు అనుకుంటా ఉన్నారు. లేదు, దానియేలు గారు ఒక్కడు వెళ్ళినట్లయితే మరి దానియేలు గారిని సింహాలు ఎప్పుడో తినేస్తాయి. ఎందుకంటే దానియేలు గారు అంటే సింహాలకు భయం ఉండదు. కానీ మరి ఎవరంటే భయము? దానియేలు కంటే గొప్పవాడైనటువంటి దేవుడు దానియేలులో మరి ఉన్నాడు కాబట్టి అప్పుడు మరి భయపడుతుందన్నమాట సింహాలు అనమాట. కాబట్టి నిన్ను చూసి నన్ను చూసి సమస్యలు భయపడవు, నిన్ను చూసి నన్ను చూసి ఈ లోకంలో ఏదైనా సరే ముందుగా వస్తుంటుంటాయి. మరి ఎలా భయపడతాయంటండి? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అంటే నీలో, నాలో, నీతో, నాతో తోడుగా యేసయ్య ఉన్నాడు అని ఎప్పుడైతే గ్రహించగలుగుతుందో సమస్య వెంటనే తాకు ముడుచుకుని వెళ్ళిపోతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి దానియేలు గారికి దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. తన దూతను పంపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున నీకు నాకు చూడండి 91వ కీర్తనలోనూ నీ పాదములకు రాయి తగలకుండా వారు ఎత్తు పట్టుకుంటారంట. అంటే ఏంటి? ఎవరున్నారు మనకు తోడుగాను? పాదములకు రాయి తగలకుండా అంటే పడిపోతున్నప్పుడు అంత సడన్గా ఎవరు వస్తారు మనకి? అంటే దేవుడు ఎంత అరేంజ్మెంట్ చేస్తాడో చూసారా ప్రియులారా? నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తు పట్టుకుంటారని అన్నారు. అంటే ఎప్పుడు ఎత్తు పట్టుకుంటారో? మన తోడు ఉన్నప్పుడే, మనతో ఉన్నప్పుడే అప్పుడే కదా ఎత్తు పట్టుకుంటుంటారు. కాబట్టి ఈరోజున ఆర్థిక సమస్యల్లో, అనారోగ్య సమస్యలు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, మరి మానసిక ఒత్తిళ్ళు మీరు కృంగిపోయినట్లయితే దేవుడు మిమ్మల్ని ఎత్తు పట్టుకుంటాడు. ఈ రోజున మిమ్మల్ని లేపుతాడు, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఎందుకంటే ఆయన తోడుగా ఉన్నాడు, ఆయన దూతలు మనకు తోడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఊహించినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతూ ఉంటుంటాం. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడా అనేటువంటి డౌట్ వస్తుంటుంటుంది. దేవుడు తోడుగా ఉండటం ఖచ్చితంగా దేవుడు మనకి ఎప్పుడు తోడుగానే ఉంటాడు. మరి మనకి ఎందుకు కనిపించట్లేదు అని చూసినట్లయితే మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేయబడుతుంది అనమాట. సాతాను ఏం చేస్తారంటే నీకున్న సమస్యలే పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంటాడు. సాతాను ఏం చేస్తూ ఉంటుంటాడంటే నీకున్న ప్రతి సమస్యను ఎత్తి చూపిస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? ఆ సమస్యలను ఎత్తి చూపించడం వల్ల మనం ఏం చేస్తూ ఉంటుంటే సమస్యని పెద్దగా చేసి చూసుకుంటూ ఉంటుంటాం. అందుకనే మన జీవితంలో ఏ విషయంలోనూ వర్ధిల్లలేకపోతూ ఉంటుంటాం అనమాట. గమనించారా ప్రియులారా? కాబట్టి సమస్యను పెద్దగా చూసినంతకాలం మన జీవితంలో ఏ రెట్టింపు ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నిశ్చయముగా అంటే డౌట్ లేదు, నిశ్చయముగా నీకు తోడే ఉంటాను అన్నాడు.
97 కీర్తన 17వ వచనం, 97 కీర్తన 7వ వచనం చూసినట్టు నీ పక్కన 1000 మంది పడిన, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. ఎందుకు రాదంటే నీకు తోడెవరో ఉన్నారో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 28:15 చెప్పిన మాట గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నేను నీకు తోడయ్యుండి నీ వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశములకు నిన్ను మరలా రప్పించేదను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ విధంగా దేవుడు తోడయ్యుండి మరి చేసినటువంటి కార్యాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ మాట మరి యాకోబు చెప్తాడు మనకి ఆదికాండం 31:5 చూసినట్లయితే, నీ తండ్రి కటాక్షం నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, ఆదికాండంలో చెప్తున్నటువంటి మాట. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి. లాబాను గారు అంటున్నటువంటి మాట, లాబాను గారు నీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మామ ఇదిగో నీ కటాక్షం నా మీద ఇప్పుడు లేదు, కానీ నా తండ్రి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నీ తోడు లేకపోవచ్చు, నీ బంధువులు స్నేహితులు తోడు మనకు లేకపోవచ్చు, కానీ నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉంటే అది ముళ్ళబాటైనా కూడా సంతోషంగా అనుభవించేస్తాం అన్నమాట. హల్లెలూయా. అది ఎంత కష్ట పరిస్థితి అయినా, ఎంత క్లిష్ట పరిస్థితి అయినా కూడా మరి దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వారుగా మనం ఉండేటువంటి వారుగా ఉంటాం. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కొంతమంది భక్తులకి అపోస్తలులైన పౌలు గారు ఉంటారండి. మరి ఆయన చేసిన సేవా పరిచర్య అంతా కూడా చాలా భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో జైల్లో ఉంటాడు ఆయన. జైల్లో ఉండి ఇప్పుడు ఈ పత్రికలన్నీ రాశాడు ఆయన చాలా మట్టుకి. ఈ ఉత్తరాలు మనం చదువుకుంటూ ఉంటాం కదండి ప్రతిదీ. అపోస్తలులైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక, ఇవన్నీ చదువుతూ ఉంటుంటాం. మరి ఈ పత్రికలన్నీ కూడా ఆయన ఎలా రాశాడంటండి? జైల్లో ఉండి రాశాడు ఆయన. గమనించాలి ప్రియులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే జైల్లో ఉండి ఎలా రాయగలిగాడు ఆయన విషయాలని? ఎంత అద్భుతమైనటువంటి విషయాలు. 2000 సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి మాటలు ఈరోజు మన హృదయాలను కదిలిస్తూ ఉన్నాయి, మనల్ని బలపరుస్తూ ఉన్నాయి, మనకు ఆదరణ కలిగిస్తూ ఉన్నాయి. అంటే ఎలా రాయగలిగాడు ఆయన? అసలు ఏ ఉద్దేశంతో రాయగలిగాడు? ఎవరు చెప్తే రాయగలిగాడు? ఆయన మనసు నుంచి వచ్చిందా? ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించడం వల్ల, ఆయన ప్రక్కనే పరిశుద్ధాత్మ దేవుడు ఉండటం వల్ల, దేవుడు అతనికి తోడుగా ఉండటం వల్ల, దేవుడు తోడుని అతను గుర్తించడం వల్ల అప్పుడు కూడా అతనికి ఒంటరితనం అనిపించలేదు, ఇబ్బంది అనిపించలేదు. అక్కడ కూడా దేవుని పని చేయగలిగాడంటే కారణం ఏంటంటే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీరు మనకి అపోస్తలుల గారి గురించి మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు అపోస్తలుల గారి జీవితంలో చూసినట్లయితే దేవుని దూత మాట్లాడను, ధైర్యపరిచెను అని చెప్పి మనకి చాలా విషయాలు మన 376 మంది ఉపవాసం గురించి చూసినప్పుడు అక్కడ ఆ విషయాలన్నిటిలో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చిన్నాం. కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు మాట్లాడాడు అంటూ ఉంటాం. దేవుడు మాట్లాడుతూ అంటే ఇట్లా పెద్ద స్వరం ఆకాశం నుంచి వచ్చి మాట్లాడినట్లు అన్నట్టు అర్థం చేసుకుంటూ ఉంటాం. దేవుడు మాట్లాడుతుంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, బైబిల్ చదువుతున్నప్పుడు మాట్లాడతాడు, వాక్యం వింటున్నప్పుడు మాట్లాడుతూ ఉంటుంటాడు, లేకపోతే పక్క వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి సమస్యలు బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుంటాడు. ఇలాగా అనేక విధాలుగా దేవుడు మాట్లాడుతూ ఉంటుంటాడు. ఏ వేలో దేవుడు మాట్లాడతాడో, ఏ వే మనకు సూటబుల్ అవుతుందో దేవుడికి తెలుసు అనమాట. మాకు బిఎడ్ ట్రైనింగ్ అయినప్పుడు, టీచర్ ట్రైనింగ్ అయినప్పుడు టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ అని ఉంటాయి అన్నమాట. ఉపమానాల ద్వారా చెప్పటం, లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి చెప్పటం, లేకపోతే ఓన్లీ బ్లాక్ బోర్డ్ ఉపయోగించి చెప్పటం, లేకపోతే పరిసరాలను ఇట్లా చాలా టెక్నిక్స్ అనేటువంటివి ఈ టీచింగ్ మెథడ్లో అక్కడ చెప్తూ ఉంటుంటారు. కాబట్టి మనందరికీ పెద్ద టీచర్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు, దేవాది దేవుడు అనమాట. కాబట్టి ఏ విధంగా నీకు టీచ్ చేస్తే అర్థమవుతుందో, ఏ విధంగా నాకు టీచ్ చేస్తే అర్థమవుతుందో దేవుడికి తెలుస్తుంది. ఆ సమస్యకి పరిష్కారం లేకపోతే మనకు బోధించవలసినటువంటి మెథడ్ ఏంటుంటుందో ఆయనకు తెలుసు దేవుడికి. కాబట్టి మాకు టీచింగ్ మెథడ్స్ అనేటువంటివి నేర్పుతూ ఉండేవారు అనమాట. మీరు ఇలా చెప్పాలి పిల్లలకు పాఠాలు, ఇలా చెప్పాలి, ఇది ఎలా చేయాలి అని చెప్పేసేసి. ఎందుకంటే
ఈ టైంలో వాళ్ళు వస్తువులు చూపించేనే అర్థం చేసుకుంటారు, ఈ టైంలో వాళ్ళు బ్లాక్ బోర్డ్ మీద చెప్తే అర్థం చేసుకుంటారు, ఈ టైంలో వాళ్ళు నోటితో చెప్తే అర్థం చేసుకుంటారు అనేటువంటిది ఒక వయసుని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఒక మెథడ్ను ఉపయోగించాలని చెప్పి చెప్తూ ఉంటుంటారు అన్నమాట ట్రైనింగ్లో. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం వినిసినట్టు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి దయచేసి గమనించాలి. కాబట్టి దేవుడు మనతో మాట్లాడతాడు. ఏ విధంగా మాట్లాడతాడయ్యా అని మీరు ఆలోచన చేసినట్లయితే పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, బైబిల్ ద్వారా మాట్లాడతాడు, మరి ఒక్కో సిచ్యువేషన్ ద్వారా, ఒక్కొక్కరి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటుంటాడు. కాబట్టి దాన్ని మనం రిసీవ్ చేసుకునేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప దేవుడిలో లోపం ఉందని చెప్పి, దేవుడు మాట్లాడలేదని చెప్పి, దేవుడు పట్టించుకోవట్లేదని చెప్పి, దేవుడు జవాబు ఇవ్వట్లేదని చెప్పి ఎప్పుడూ అనుకోవద్దు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఎవరు కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉంటే ఎలా ఉంటుందండి? అద్భుతం. దేవుడు మనకు తోడుగానే ఉన్నాడు, కానీ ఆ తోడు ఉన్నాడని మనం గుర్తించలేకపోతున్నాం. ఇది మరి చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం అనమాట. దేవునికి స్తోత్రం. యెహోషువ 1:5 మనం చూసినట్లయితే, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైండెదను. దేవుడు చెప్తున్నాడు ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, మోషేకు తోడైనట్టు నీకు తోడైంటారని యెహోషువతో చెప్తున్నాడు. మోషేకు తోడైనటువంటి దేవుడు, యెహోషువకు తోడైనటువంటి దేవుడు ఈరోజు నీకు నాకు తోడైండి నిన్ను నన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ గ్రంథం 1:9 చూసినట్లయితే, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగే ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఇంతకు మించినటువంటి సెక్యూరిటీ, ఇంతకు మించినటువంటి అద్భుతమైన మాట ఇంకోటి కావాలా మీకు? నీవు నడుచు మార్గం అంతటిలోను, మార్గం. హల్లెలూయా. మన జీవిత ప్రయాణమే పెద్ద మార్గం అండి. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఇది ఒక మార్గం అనమాట. తల్లి గర్భంలో పుడతాం, భూగర్భంలో కలిసిపోతాం. గమనించారు ప్రియులారా? తల్లి గర్భం నుంచి బయటకు వస్తాం, భూగర్భం లోపలికి పోతూ ఉంటుంటాం అనమాట. కాబట్టి దేవుడు అంట ఈ ప్రయాణం ఏది? మార్గం, నడక. ఇదంతా తల్లి గర్భంలోంచి భూగర్భంలోకి నడక మాట. మనం చేసేటువంటిది అంతా కూడా అక్కడ ప్రారంభిస్తాం, ఇక్కడ ముగింతాం. హల్లెలూయా. కాబట్టి ఈ నడకలో మనకి ఎవరు తోడుగా ఉన్నారంటే, దేవాది దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. మరి దేవాది దేవుడు తోడుకుంటే నిబ్బరం కలిగి ఉంటాం, ధైర్యం కలిగి ఉంటాం, దిగులు పడం, జడిసిపోం. హల్లెలూయా. కాబట్టి ఈరోజున మనం చాలా భయం వేస్తుంది బ్రదర్, చాలా దిగులుగా ఉన్నది బ్రదర్, లేకపోతే చాలా ధైర్యం కోల్పోయాం అని అంటూ ఉంటుంటాం మనం. నిజమే కదా? మనకి ఒకసారి ధైర్యం కోల్పోతుంటుంటాం, చాలా దిగులు అనిపిస్తుంది, చాలా ధైర్యం కోల్పోతాం, భయం అనిపిస్తుంది, జడిసిపోతుంటుంటాం. ఎందుకనంటే యెహోషువ 1:9 గుర్తు లేక మనకి, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎప్పుడన్నా ఆలోచించారా? నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నాను, నాకు ఎవరు లేదు. లేదు, దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఆఫీస్లో నేను ఒక్కదాన్నే పనిచేస్తున్నాను, నేను ఒక్కనే పనిచేస్తున్నాను, ఎవరు లేరు ఇక్కడ. లేదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ మధ్యన ఫేస్బుక్లో ఒక వీడియో చాలా మరి ఎక్కువ వస్తూ ఉన్నది, మీరు చూసే ఉంటుంటారు ఫేస్బుక్, వాట్సాప్ వాటిల్లో. మరి ఒక వ్యక్తి పని చేసుకుంటే దేవుడు ఎలా పక్కన ఉంటాడో అనేటువంటిది ఒక ఇమాజినేషన్ వీడియో భలే తీసి పెట్టారు ఎవరు. ఎక్కడెక్కడ హాస్పిటల్లో దేవుడు ఉంటాడు, చదువుకున్నప్పుడు దేవుడు ఉంటాడు, గేమ్స్ ఆడినప్పుడు ప్రతి దాంట్లో దేవుడు మనతోటే ఉంటాడు, మన పక్కనే ఉంటాడని చాలా బాగా చూపించారండి వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. గమనించారా? హల్లెలూయా. నేను తోడే ఉంటానని చెప్తూ ఉన్నాడు. యెహోషువ 1:17 మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము, నీ దేవుడని యెహోవా మోషేకు తోడైండునట్లు నీకును తోడైండునుగాక. హల్లెలూయా. ప్రజలు చెప్తున్నటువంటి మాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు తోడుగా ఉంటే ప్రజలందరూ వచ్చి మన మాట వింటారు ప్రియులారా. పరిస్థితులు మన మాటలు వింటాయి, ప్రజలు మన మాటలు వింటారు, ప్రతిదీ మన మాట వింటుందండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు తోడుగా ఉంటే ఏం చెప్తుంటే, మరి నేను తోడుగా ఉన్నానంటే ఒక సింబల్ ఉండాలి కదా. నేను తోడుగా ఉన్నానంటే నీ జీవితంలో అద్భుతం జరగాలి, నేను తోడుగా ఉన్నానంటే నీ జీవితంలో మహోన్నత కార్యం జరగాలి, దాన్ని బట్టి నా నామం మహింపరచబడాలి అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటండి. యెహోషువ గ్రంథం 3:7 చూసినట్లయితే, యెహోషువ 3:7 చూసినట్లయితే, అప్పుడు యెహోవా యెహోషువతో
యెహోవా అంటున్నాడు యెహోషువతో ఇట్లను, నేను మోసేకు తోడైందునట్లు నీకు నువ్వు తోడైందునని ఇజ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేటువంటి గుర్తింపు మనం గుర్తించగలిగినట్లయితే దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే మనతోటి, నేను నీకు తోడైనని వాళ్ళందరూ తెలుసుకోవాలంటే నువ్వు అలా ఉండటం నా చిత్తం కాదు, నువ్వు అనారోగ్య సమస్యలో బాధపడటం నా చిత్తం కాదు, నువ్వు సమస్యలు ఇరుక్కుని ఇబ్బంది పడటం నా చిత్తం కాదు, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటా ఉన్నాను, నిన్ను హెచ్చిచ్చేస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నేను స్టార్ట్ చేశాను నిన్ను గొప్ప చేయటం. హల్లెలూయా. తగిన సమయం వచ్చేసింది కాబట్టి నేను గొప్ప చేస్తాను. నీవు గొప్పవాడు అయినప్పుడు నీవు మరి దేవుని స్తుతిస్తూ ఉంటుంటే నీ జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి దేవుడు నామం మహింపరచబడాలి. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, కాబట్టి ఈరోజున గొప్ప స్వస్థత పొందుకున్నాం, మరి మహింపరచామా దేవుణ్ణి? ప్రియులు గమనించాలి, నేను నీకు తోడైందును అని చెప్పినటువంటి దేవుడు ఆ ఇజ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను. ఇది గమనించదగ్గ విషయం. దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను గొప్ప చేసేటువంటిది. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నానని చెప్పి ఇజ్రాయేల్ అందరూ తెలుసుకోవాలి. మనం గొప్ప అయ్యేది ఎందుకంటే, మనం ఆశీర్వదించబడేది ఎందుకంటే, మన ఐశ్వర్యవంతులు అవ్వేది ఎందుకంటే, మనం పెద్ద ఉద్యోగం పొందుకునేది ఎందుకంటే, మన పెద్ద ఇల్లు కట్టుకునేది ఎందుకంటే, మనకు పెద్ద జీతం వచ్చేది ఎందుకంటే, మన జీవితంలో పెద్దది అన్నీ కూడా గొప్ప గొప్ప ఇంట్లో పెట్టుకుంటున్నాం అంటే కారణం ఏంటంటే దేవుడి నామం మహింపరచబడాలని చెప్పేసి. ప్రియరా, నిన్ను గొప్ప చేయి మొదలు పెట్టేదను వారందరి కన్నులు ఎదుట. కాబట్టి నీ ఇరుగు పొరుగు వారి ఎదుట, నీ చుట్టుపక్కల వారి ఎదుట, ప్రతి వారి ఎదుట నిన్ను గొప్ప చేస్తా ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడు నీకు తోడై ఉన్నాడని అర్థం. హల్లెలూయా. నీ ఆర్థిక సమస్యల్లోంచి, మీ అనారోగ్య సమస్యల్లోంచి, మీ బంధకాల్లోంచి, మీ పరిస్థితులు తారుమారైన పరిస్థితుల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి నిలబెడతా ఉన్నాడు, మిమ్మల్ని గొప్ప చేస్తూ ఉన్నాడని కారణం దేవుడు మీకు తోడై ఉన్నానని అందరూ ఎరుగునట్లు, అందరూ తెలుసుకోవాలని చెప్పే అటువంటి భయంకర పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నప్పుడు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని విడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు నా చనిపోవాలనుకున్నారు కదా మీరు, ఈరోజు మీరు జీవితం ఎందుకు అనుకున్నారు కదా, ఈరోజు మీరు అసలు ఈ అప్పులు తీరతాయా, ఈ సమస్య నుంచి బయటకు వస్తానా, ఈ జీవితం ఇంతేనా అని నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నటువంటి మిమ్మల్ని దేవుడు ఈ రోజున చక్కటి స్థితిలో పెట్టాడే, ఏ లోటు లేకుండాను. మరి ఎప్పుడైనా దేవుని స్తుతించారా? ఇదంతా ఎలా జరిగింది? దేవుడు నాకు తోడే ఉన్నాడు. ఇదంతా ఎలా జరిగింది? దేవుడు నాకు తోడైనా. ఎస్తేర్ని చూసినట్లయితే ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఎన్నో మరి ఏమంటారు అవి బ్యూటీ పార్లర్ ప్యాకేజ్ అంతా ఉందన్నమాట, ఫ్రీ. ఆవిడ అందాన్ని 100 రెట్లు చేసి చూపించవచ్చు, కానీ నా యొక్క అలంకరణ ద్వారా వచ్చేటువంటి అందం ఆకర్షించలేకపోవచ్చు రాజుగారిని. కానీ ఆధ్యాత్మికంగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని మరి ప్రజలందరూ తెలుసుకోవాలంటే దేవుడు నన్ను గొప్ప చేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని తోడు తీసుకెళ్తాను, కానీ నా తోడు మేకప్ని కాదు తీసుకెళ్ళేది, నా తోడు పైన అలంకరణ కాదు నేను తీసుకెళ్ళేది, దేవుని తోడే కావాలి నాకు, దేవునితోనే వెళ్తాను నేను అని చెప్పి ఎస్తేరు గారు నిలబడ్డప్పుడు దేవుని అలంకరించుకుందామే, దేవుని ప్రేమను, దేవుని శక్తిని, దేవుని అభిషేకాన్ని మాత్రం అలంకరించుకుంది. మరి అద్భుతమైనటువంటి రీతిలో ఆమె రాణి స్థానాన్ని సంపాదించుకోగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు తోడుగా ఉన్నారంటండి? దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మాత్రమే. కాబట్టి ఈరోజు నీ వాక్యం వినిచినటువంటి వారిలో చాలామంది మేము ఎంత కష్టపడ్డాం తెలుసండి, ఎంత స్థితికి వచ్చాం, ఎంత కష్టపడ్డాం తెలుసండి, ఎంత ఇల్లు కట్టాం, ఎన్ని అప్పులు చేసాం తెలుసండి, ఈ పరిస్థితుల్లో మేము ఇల్లు కట్టగలిగాం, లేకపోతే నేను ఆహారనిశలు కష్టపడి పని చేశానండి అని చెప్తూ ఉంటుంటారు. లేదు ప్రియులారా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి అంత ఇల్లు కట్టగలిగాం. మాది చాలా పూరు గుడిసి ఉండేది, మరి వర్షం వస్తే ఇంట్లోనే పడిపోయేది వర్షం అంతాను. అటువంటి పరిస్థితుల్లో నేను 2010 సంవత్సరంలో హైదరాబాద్ వచ్చి మరి కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇల్లు స్టార్ట్ చేసి వితిన్ 10 monthsలోనే చక్కటి బిల్డింగ్ కట్టినప్పుడు అందరూ ఏమన్నారంటే దేవుడు ఉన్నాడు రా, నిజంగాను దేవుడు అనేవాడు కదా, ఎప్పుడు దేవుడు ఉన్నాడు, నిజంగా బాగా ఆశీర్వదించాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో ఒక కార్యం జరిగింది అని అంటే ఖచ్చితంగా అది మరి దేవుడి నామ మహిమార్థమే. హల్లెలూయా. దేవుడి నామను మహింపరచడానికే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని నువ్వు నిరూపిస్తావని చెప్పి దేవుడు చేస్తున్నటువంటి కార్యాలన్నీ కూడా దేవుడు నీతోటే ఉండి నీవు చేయలేనటువంటి నువ్వు పొందుకోలేనటువంటి కార్యాలను దేవుడు చేసి నీకు ఇస్తుంటే సాక్ష్యం చెప్తావని, దేవుని మహింపరుస్తావని, నాతో దేవుడు తోడుగా ఉన్నాడని చెప్తావని చెప్పేసి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే దేవునికి నువ్వు అవకాశం ఇచ్చినట్లయితే ఏం చేస్తాడంటే
యెహోషువ గ్రంథం 6:27 చూసినట్లయితే యెహోషువకు తోడయుండెను గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ అండి. అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఏంటంటే యెహోషువకు యెహోవా తోడయుండెను గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది. దేశమంతటా వ్యాపించడానికి కారణం దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ రోజు మీకు ఇంత పేరు రావడానికి కారణం దేవుడు తోడై ఉన్నాడు, అంతే, ఇంకొకటి ఏమీ లేదు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున ఈ స్థితిలో మేము ఉన్నాము. హల్లెలూయా. ఏంటంటే ఇంత అద్భుతంగా ఉంది ఈ వచనం. యెహోషువ 6:27 యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది. వావ్. కాబట్టి ఈరోజున దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని అందరూ చెప్తూ ఉంటుంటాం. మరి దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితం లేదు అద్భుతమేది. దేవుడు మనకు తోడుగా ఉంటే మరి ఉన్నాడని నువ్వు గుర్తించినట్లయితే మరి ఏది ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా? ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావా? యెహోషువకు యెహోవా తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది. ప్రియులారా, కాబట్టి ఈ రోజున మన జీవితంలో ఏదైనా దేశవ్యాప్తంగా లేకపోతే చాలా ఉన్నతమైనటువంటి ఒక బహుమతిని ఏదన్నా పొందుకున్నామంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అర్థమవుతుంది అందరికీ? అటువంటిది ఈయనకి దేశమంతటా కీర్తి వచ్చిందంట. హల్లెలూయా, ఆయన కీర్తి దేశమంతటా వ్యాపించిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వినిచినటువంటి వారిలో చాలామంది కీర్తిని దేవుడు దేశవ్యాప్తంగా చేయబోతున్నాడు. ఈరోజు నీ వాక్యం వినిచినటువంటి చాలామందిని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఉన్నతంగా బలపరచడానికి దేవుడు చేతులు చాపుతూ ఉన్నాడు. మరి మీరు ఇష్టపడతా ఉన్నారా? నేను నీకు తోడుగా ఉన్నాను బిడ్డ, నీ పేరు నేను పైకి తీసుకొస్తాను, దేశమంతా వ్యాపించేస్తాను నేను. ఎందుకంటే నేను తోడుగా ఉంటే ఆటోమేటిక్గా కీర్తి నా దగ్గరికి వస్తుంది. నేను తోడుగా ఉంటే ఆటోమేటిక్గా ఐశ్వర్యం నా దగ్గరికి వస్తుంది. నేను తోడుగా ఉంటే సమస్తం పరుగులు తీస్తే నా దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. యేసు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాం అని అంట. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇవి మరి రావు. ఎందుకంటే వచ్చినా కూడా దేవుడు ఉన్నాడు కాబట్టి, అమ్మో ఈయనకు తోడుగా ఎవరున్నారు తెలుసా, ఈయన పక్కసాన్ని ఎవరున్నారు తెలుసా అని చెప్పేసేసి అవన్నీ కూడా సర్దుకుని వెళ్ళిపోతాయండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి నిజంగా దేవుడు ఎంత అద్భుతమైనటువంటి మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నారో చూశారు కదా. హల్లెలూయా. ప్రియులరా, మరి ఇటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నట్లయితే నిజమే, నేను చాలా కష్ట పరిస్థితుల్లో మరి ఉన్నాము అని మీరు అనుకున్నట్లయితే దేవుడు తోడుగా ఉన్నాడా లేదా అని గుర్తుంచుకోండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 1:22 మనం చూసినట్లయితే యేసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. హల్లెలూయా. యెహోవా వారికి తోడై ఉండెను. దేవునికి స్తోత్రం. ఇంకొక చిన్న విషయాన్ని గుర్తు చేసి నేను ముగిస్తాను, రేపు చెప్తాను ఈ విషయం గురించి. యెహోవా దూత వచ్చి న్యాయాధిపతుల గ్రంథం 6:11 చూసినట్లయితే యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైనటువంటి యోవాసునకు కలిగినటువంటి ఓప్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండి ఉండెను. యోవాసు కుమారుడైనటువంటి గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, హలో, నువ్వు దాక్కున్నావేంటి ఇక్కడ? నువ్వు భయపడుతున్నావేంటి? నీకు ఎవరు తోడుగా ఉన్నారు తెలుసా? దేవుడు తోడుగా ఉన్నాడు నీకు, నువ్వెందుకు భయపడతా ఉన్నావు అని అంటా ఉన్నాడు. మనం ఇందాక చదువుకున్నాం, దేవుడు మనకు తోడు ఏంటంటే నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి, విశ్వాసం కలిగి, అన్నీ కలిగి ఉండగలుగుతాం అనమాట. కానీ ఇక్కడ ఈ వాక్యం ఏంటంటే 12వ వచనం, నిర్గమకాండం 6:12 యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్తున్నాడు. నీకు తోడై ఉన్నాడు అంట, నాకు తోడై ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు, అందరికీ తోడై ఉన్నాడు అంట. నిజంగా దేవుడు మనకు తోడై ఉంటే అధైర్యపడము, జడియము, భయపడము, ఏ విషయంలో త్రుట్టిల్లుతనం అనేటువంటిది మనకి కనిపించదు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఈ ఈ ఈ ఈ మాటలు వినిచినటువంటి మీలో చాలామంది దేవుడు నాకు తోడుగా ఉన్నాడు బ్రదర్ అనుకుంటూ ఉంటుంటాం. కానీ నిజంగా దేవుడు మనకు తోడుంటే మరి మన జీవితంలో ఇటువంటి జీవితాలు ఎక్కడన్నా కనిపిస్తూ ఉన్నాయా? నిజమే, నేను దేవునికి దూరంగానే ఉన్నాను, దగ్గరగా ఉన్నాను అనుకుంటున్నాను, కానీ దూరంగా ఉన్నాను. మరి దేవా, నేను దూరం అయిపోతున్నాను, నన్ను క్షమించు, నన్ను మళ్ళీ దగ్గర తీసుకో, నాకు తోడుగా ఉండేసేయా అని మనం అడుగుదాం. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి యెహోషువకు తోడై ఉన్నటువంటి దేవుడు యెహోషువను మరి అద్భుత రీతిలో నడిపించాడు. మరి మోషేకు తోడై ఉన్నట్లు యెహోషువ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు, కార్యాలు చేశాడు, ఆశీర్వదించాడు, నడిపించాడు. ఈరోజు నీ వాక్యం వినిచినటువంటి మీలో కూడా ఎవరైనా ఏదైనా సమస్యలో ఉన్నారు, నన్ను ఎవరు లేరు, నన్ను పట్టించుకొని లేరు అని మీరు భయపడుతున్నట్టయితే, బాధపడుతున్నాడంటే, బలాఢ్యుడా అని పిలుస్తూ ఉన్నాడు, బలహీనుడా అంటలేదు. మనం ఏమంటాం? నేను బలహీనుడును, బలమలేని వాడును, శక్తిహీనుడును, ఇలా మనం ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు ఎలా చూస్తారంటే, ఇప్పుడు నేను బలవంతుడా, బలాఢ్యుడు కలిగినటువంటి బలాఢ్యుడా. హల్లెలూయా. యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు దేవుడు నేను బలాఢ్యుడిగా చూస్తాడండి. బలహీనులుగా చూడడం దేవుని చిత్తం కాదు. నేను బలవంతురాలుగా చూస్తాడు, బలవంతులుగానే చూస్తూ ఉంటాడు, బలహీనులుగా చూడడం అనమాట. కాబట్టి ఈ వాక్యం వినిసిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు ఏ విషయంలో బలహీనలు అయిపోయినా నాకు తెలియదు, కానీ యెహోవా దూత కనపడి బలాఢ్యుడా, యెహోవా యొద్ద బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్తుంది. యెహోవా నీకు తోడై ఉన్నాడు. హలో, గుర్తించు, దేవుని తోడుని గుర్తించు, దేవుని నీడను గుర్తించు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు, నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా దూత అతను కూడా చెక్సమే, బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని గుర్తుపెట్టుకో. బలాఢ్యుడు, దేవుడు మన ముందు బలపరుస్తాడు, బలహీన సమయాల నుంచి మనల్ని బలపరుస్తాడు, మనల్ని స్ట్రెంథన్ చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తాడు. కాబట్టి ఈ రోజున మిమ్మల్ని ఎవరైనా బలహీనలు అన్నారా? కానీ దేవుడు బలవంతులను పిలుస్తూ ఉన్నాడు. మీరు ఎందుకు పనికిరానన్నారా? అయితే దేవుడు మిమ్మల్ని పనికొచ్చేవారుగా చేస్తూ ఉన్నాడు. మరి సమస్యలు ఏదైనా మరి మాకు తెలియజేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. మరి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ఇంతటితో ముగిందాం. రేపటి కాల సమయంలో మనం ధ్యానించేద్దాం. ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మరి ఈ సమయంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ధైర్యవంతుడా, ధైర్యం తెచ్చుకో, దిగులు వరకు బలాఢ్యుడు అని పిలుస్తూ ఉన్నాడు. మరి మీకు సమస్య ఏదన్నా మరి కామెంట్ రూపంలో తెలియజేసి ప్రార్థించేద్దాం. యేసయ్యా నీకు వందనాలు, చాలా అద్భుతమైన విషయాలు మాతో మాట్లాడు. నిజమే, మాకు తోడు ఎవరు లేరు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మమ్మల్ని ఎవరు చూడరు, మా మాట ఎవరు నన్ను మేము అనుకుంటాం. నిజంగా కానీ నువ్వు చెప్తున్నావు బలాఢ్యుడు అని పిలుస్తున్నావు తండ్రి. బలహీనం అనుకుంటాం మేము, భక్తి లేని వారం, శక్తి లేని వారం, జ్ఞానం లేని వారం అనుకుంటా ఉంటుంటాం. కానీ నువ్వు అనేటువంటి మాట బలాఢ్యుడా అని పిలుస్తూ ఉన్నావు. మనప్పుడు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అతను. బలహీనమైన మమ్మల్ని, పనికిరాని మమ్మల్ని బలాఢ్యుడా అని పిలుస్తున్నావు. నువ్వు ఎంత గొప్ప దేవుడు అతను. నీ కృప చేత నడిపించమని, బలపరచమని, విత్తబడినటువంటి వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.